ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దాని సంబంధించి నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ₹1 కోటి ముస్లిం మైనారిటీ షాదీఖానాను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనారిటీలకు మంచి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 1 ఎకరా 10 సెంట్లు ఉన్న షాదీఖానా స్థలంలో అక్రమదారులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, త్వరలో వాటిని తొలగిస్తామన్నారు. రాబోయే 9 నెలల్లో షాదీఖానాను పూర్తి చేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా నా సొంత నిధులు ₹30 లక్షల ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానపల్లె పట్టణ ప్రజలు, ముస్లిం మైనార్టీ సోదరులు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, వీళ్ళకి ఆ ప్రాంతవాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ₹30 లక్షల, ఈ యొక్క నిధులు ₹1,30 లక్షలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడం, ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానపల్లెలో మెజార్టీ ఇచ్చారు 2019లో నాకని, అదేవిధంగా ఆ ప్రజలు ఇలా చేస్తారా మీరని చెప్పి కక్షకట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కాట్సాన్ రామిరెడ్డి చర్యలు, కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది, ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పి చేస్తామని చెప్పి మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఇది కంప్లీట్ గా చేయకపోవడంతో నేను పెట్టిన ₹30 లక్షలే కాకుండా దాదాపుగా ఇంకా ₹25 లక్షల ఇప్పుడు కూడా ఎక్స్ట్రా పని చేయడం జరిగింది.